బర్మా కాందిశీకుల భూములను పరిరక్షించాలని, కబ్జాదారుల నుంచి బర్మా కాందిశీకుల భూములను రక్షించాలని బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కప్పరాడలోని 9.5 ఎకరాల భూమిలో నిర్మించాల్సిన 188 గృహ సంబంధి భూములు కబ్జాకు గురవుతున్నాయని సంఘం అధ్యక్షుడు ఎం నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రా నారాయణరావు అండి. బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా 20 ఏళ్ళుగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. మాకంటూ బర్మా కాందిశీకులకంటూ లోన్ నిధులతో కొన్న భూములు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ భూములు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం తెలిసి కూడా నేటికి కూడా బర్మా కాందిశీకుల కుటుంబాలకు కానీ బర్మా కాందిశీకులకు కానీ నేటి వరకు సంపూర్ణంగా విభజించి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బర్మా కాందిశీకుల డబ్బుతో కొన్న భూములు అన్యాయకృతంగా భూ కబ్జాదారులకి వశమవుతున్న రెవెన్యూ అధికారులు, యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటండి, మా డబ్బుతో కొన్న భూములు మేము వెళ్ళి ఆ భూమిలో నిలబడితే మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసులు వేస్తున్నారని తప్పితే అసలు ఈ భూమి ఎవరిది, అసలు మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి రెవెన్యూ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అడిగే పరిస్థితి ఏ రోజు లేదు. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఫలానా క్యాండిడేట్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే అరెస్ట్ చేసేస్తున్నారు. దాని 420 కేసులు కూడా వేసేస్తున్నారు, భూ కబ్జా కేసులు వేసేస్తున్నారు. కానీ అసలు మా భూమి అన్నందుకు మా దగ్గర పూర్తి జీవోలు ఉన్నాయి. ఆ జీవోల్లో ప్రతి ఒక్క జీవోలని బర్మా కాందిశీకుల సంతతికి కానీ బర్మా కాందిశీకుల కుటుంబాలకు కానీ ఇవ్వాలని చెప్పి జీవోలు ఉన్నా సరే నేటికి కూడా సంపూర్ణంగా 20 ఏళ్ళు బట్టి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి కానీ డిప్యూటీ కలెక్టర్ గారికి కానీ మేము ఇవ్వడమే జరుగుతుంది తప్పితే ఏనాడు కూడా స్పందన లేదు. ఏదో ఉమ్ముతడి పనిగా ఏదో వస్తారు, ఒక గంట కాడి ఉండి చూసి వెళ్ళిపోతారు తప్పితే దాన్ని సంపూర్ణంగా ఈ బర్మా కాందిశీకుల డబ్బుతో కూడా భూమి బర్మా కాందిశీకులకు ఇవ్వాలి, వాళ్ళ సంతతికి ఇవ్వాలని చెప్పేసి ఏ రోజు కూడా నిశ్చయించుకొని అధికారి లేడు, అధికారి రాడని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు చాలా దయాగుణులని చెప్తుంది మా అందరికీ తెలియడంతో ఈ విషయమై స్పందన తీసుకుంటారని చెప్తుంది. మేము ఈ యొక్క ప్రజాజనంగా వచ్చాము. మేము తీసుకున్న ఒకటే డిమాండ్ అండి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బర్మా కాందిశీకుల భూములు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కి ఆదేశాలు చేసి వెంటనే ఈ యొక్క బర్మా కాందిశీకులకు చెందినటువంటి లోన్ డబ్బులతో కూడా భూములు తక్షణమే బర్మా కాందిశీకుల కుటుంబాలకి బర్మా కాందిశీకులకు ఇవ్వాలని చెప్తుంది మేము డిమాండ్ చేస్తాం.